భగవంతుణ్ణి పొందాలంటే భాగవత ధర్మాలను చక్కగా పాలించాలి, ఆచరించాలి. అలాంటి భాగవత ధర్మాలను గురించి ప్రబుద్ధ తీర్థుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు. మొట్టమొదట సాధువుల సంఘం ఎలా చేయాలి అనే విషయాన్ని తెలిపారు. ఆ తరువాత చిన్నవారు కష్టంలో ఉన్నప్పుడు కరుణతో చూసి వారి కష్టాలను పరిహరించాలి. సమాన వయస్కులలో సౌహార్దాన్ని చూపించాలి. పెద్దలలో భక్తిని కనబరచాలి, గౌరవాన్ని కనబరచాలి. ఇలా యథాయోగ్యంగా ఈ విధమైన భావనలను తనలో పెంచుకోవాలి. ఆ తరువాత చేయవలసిన ధర్మాలేంటో ఆ ధర్మాలను గురించి చెప్పడం ప్రారంభించారు. శౌచం తపః తితిక్షాంచ మౌనం స్వాధ్యాయం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాంచ సమత్వం ద్వంద్వ సంజ్ఞయోహో. శౌచం, తపస్సు, తితిక్ష, మౌనం, స్వాధ్యాయం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస, సమత్వం 9 ధర్మాలను ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు ప్రబుద్ధ తీర్థుల వారు. మొట్టమొదట శౌచం అనేది కూడా భాగవత ధర్మం, గమనించాలి. చాలామంది అంటూ ఉంటారు, ఘటానుఘటికులు కూడా ఈ విషయంలో భ్రమించారు. భ్రమించడం మాత్రమే కాదు, అలాగే ప్రవచనం కూడా చేస్తూ ఉన్నారు. కానీ భాగవతంలో ఎంత అద్భుతంగా ఆ విషయం నిరూపించబడిందో ఆలోచించాలి. శౌచం అంటే ఏంటి? మానసిక శౌచం అని కొందరంటారు. మానసిక శౌచం మాత్రమే కాదు, బాహ్య శౌచాన్ని కూడా సంపాదించుకోవాలి. కనుక సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారు వ్యాఖ్యానం చేస్తూ శౌచం అంటే మృజ్జలాభ్యాం. శౌచం ప్రధానంగా 2 విధాలు. ఒకటి బాహ్య శౌచం, ఆంతర శౌచమని. మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం భావశుద్ధిస్తథాంతరం అని చెప్పారు. మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడం ఒక విధమైన శౌచమైతే, బాహ్య శౌచాన్ని కూడా మనిషి సంపాదించుకోవాలి. ఆంతరిక శౌచం ఏంటో దాన్ని చాలా స్పష్టంగా భాగవతం చెబుతూనే ఉంది. మనసులో నిరంతరం భగవంతుణ్ణి స్మరించాలి అని చెబుతూ మానసిక శౌచాన్ని సంపాదించుకోవాలి అని చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు శౌచం అంటే బాహ్య శౌచాన్ని చెబుతూ ఉన్నారని సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఉవాచ. మృజ్జలాభ్యాం, బాహ్య శౌచాన్ని సంపాదించుకునేది ఎలా అంటే మట్టితో మరియు నీరుతో బాహ్య శౌచాన్ని సంపాదించుకోవాలి. మలమూత్ర విసర్జనలను చేసిన తరువాత వేరే వేరే ప్రసంగాలలో మట్టితో ఎలా దేహాన్ని పరిశుభ్రం చేసుకోవాలి, నీటితో ఎలా శుద్ధిని సంపాదించుకోవాలి, ఈ విషయాన్ని ప్రతి స్మృతులు కూడా చాలా చక్కగా ఘంటాఘోషంగా చెప్పాయి. కనుక మట్టితో మరియు జలంతో, నీటితో బాహ్య శౌచాన్ని సంపాదించుకోవాలి. ఇది కూడా భాగవత ధర్మము. భాగవత ధర్మం ఇది. దాన్ని భాగవతం ఏకగ్రీవంగా చెబుతుంది. మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం, బాహ్య శుద్ధిని సంపాదించుకోవడం కూడా చాలా అవసరం. కొందరంటారు బాహ్య శుద్ధి ఎందుకు? బాహ్య శుద్ధి కన్నా మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. బయట ఎలా కనిపించినా, బయట ఎలాగున్నా దాన్ని పరిగణించకూడదు అని అంటూ ఉంటారు. ఎవరు? బాహ్య శుద్ధిని సంపాదించుకోలేని వారు ఈ నెపంతో మేం చేసిందే ధర్మం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు కదా. బాహ్య శుద్ధిని కూడా సంపాదించుకోవాలి. జ్ఞానివరేణ్యులైన యతులకు కూడా ఈ బాహ్య శుద్ధిని విధించారు. బాహ్య శుద్ధిని విధించారు. కనుక జ్ఞానమే ముఖ్యం, జ్ఞానం ముందు ఈ బాహ్య శుద్ధి ఎందుకు అని అనేవారు చాలా జాగ్రత్తగా ఈ మాటలను తెలుసుకోవాలి. సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారి వ్యాఖ్యానం మృజ్జలాభ్యాం, బాహ్య శుద్ధిని సంపాదించుకోవాలి. ఆ తరువాత